కజ్జికాయలు ఏందిడికి ఉండొస్తున్నా ఉండరా ఏంద్ర అట్లా దిగులోకి వచ్చినావు? ఓహో, నైట్ తీర్థానికి డబ్బులు తక్కువ వచ్చినాయా? అయితే ఉండు, నేను కూడా నీలాగా ఎక్స్ప్రెషన్ పెడతా, చాలా బాగా పెడతా. ఏం పండు కోతి లెక్కనున్నావురా? ఏందిరాది? ఎక్స్ప్రెషన్ రా, అది బుర్ర బూత. అరే కాళ్ళలాగేస్తున్నారు, కొంచెం లేద్దామా? లేదు, మాట్లాడదాం. అది కాదురా, నేను ఒక అమ్మాయిని ప్రేమించా కదా అని ప్రపోజ్ చేశా. కొంపతీసి ఓకే చేసిందే అండి? లేదురా, రిజెక్ట్ చేసింది. అమ్మాయా, ఎక్కడ ఓకే చేసిందని భయపడ్డా. అయినా ఇప్పటికాలం మార్కెట్లో ఎలా ఉన్నారు తెలుసారా అమ్మాయిలు? ఒకటేమో డ్రమ్, ఇంకోటేమో పాయిజన్ విత్ కోల్డ్ డ్రింక్, ఇంకోటేమో హైలైట్ హనీమూన్ తీసుకెళ్లి చంపేసింది. ఇప్పుడు రీసెంట్ గా ఒకటి వచ్చింది, బెడ్ జీరో వారిలోకి దబ్బేసి మరి చంపేయాలని ట్రై చేసి. అలా ఉంది బయట మార్కెట్. అయినా అందరు అమ్మాయిలు అలా ఉంటారా? అంటే అందరు సూర్పనకలే ఉండరు, కొంతమంది సీత లాంటి కూడా అమ్మాయిలు ఉంటారు. అయినా నీలాంటి రాముకి అమ్మాయిలు లవ్ అక్సెప్ట్ చేయరురా. నాలాంటి రెమోకే అమ్మాయిలు లవ్ అక్సెప్ట్ చేసి ఎగ్గపడి అయినా తనకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదురా. తనకు తన కెరీర్, తన గోలు మీదే ధ్యాస. అందుకే తనను ప్రేమించి ప్రపోజ్ చేశా, అయినా రిజెక్ట్ చేసింది. అందుకే తనంటే నాకు రెస్పెక్ట్ ఉంది. సోది కొట్టకురా. నేను ఇప్పుడు వెళ్ళి తనకు ప్రపోజ్ చేసి తను ఒప్పుకునేలా నేను చేస్తా, ఓకేనా? తను యాక్సెప్ట్ చెయ్యదురా. యాక్సెప్ట్ చేస్తాదిరా. చెయ్యదు. చేస్తాదిరా. చెయ్యదు. యాక్సెప్ట్ చేస్తాదిరా. చెయ్యదురా. సరే బెట్టేసుకున్నావా? ఓకేరా, చెప్పు బెట్టింది. సరేరా, బెట్ ఏంటంటే పోగ్రి మూవీలో ఆలి బిచ్చగాడి క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ నువ్వు ఇక్కడ 3 గంటలు వేయగలవా? ఏంట్రా ఉండలేవు కదా? నాకు తెలుసు నువ్వు పెద్దగా డప్పు కొడతావని, కానీ ఇచ్చిన మాట మీద ఉండవు కదా. సరేరా, నువ్వు వేసిన బెట్టు నాకు ఓకే. నేను ఓడిపోతే కదా 3 కాదు 4 గంటలు ఉంటా. రే, అదిగోరా అమ్మాయి వైట్ డ్రెస్ తో తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. వెళ్ళు, ఎలా ఓకే చేయిస్తావో చూస్తా. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడు వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసుకొని వస్తా విజయంతో, ఓకేనా? ఓయ్ పిల్ల, గ్యాస్ మీద స్టవ్ నువ్వే నా లవ్. ఇప్పటికైతే ఫ్లవర్ లేదు, ఈ ఈ లీవ్స్ తో అడ్జస్ట్ చేసుకో, మళ్ళీ మిగతా చూసుకుంటా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సరేలేరా, ఇంటికాడ పని ఉంది, నేను వెళ్ళొస్తా. నన్ను ఎరుపు అనుకుంటున్నాడు ఏంటి? రే ఆగరా, రే బెట్ అని చెప్పి వెళ్ళిపోతామేంట్రా? రే, నేనేదో సరదాగా చెప్పారా, అయినా నా ఫ్రెండ్స్కి నేను అలా చేయమంటానా? సరేలే, ముందు ఇంటికి వెళ్ళు. రే, నీకు ఇంకా నా గురించి తెలియదు. ఒక్కసారి మాటించిన తర్వాత వెనక్కి తగ్గేదే లేదు, అస్సలు తగ్గేదేలే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అసలు నీకు మా వంశం గురించి తెలుసా? మా తాత ఏం చేస్తాడో తెలుసా? ఎలా ఉండేవాడు తెలుసా? అసలు మా తాత ఏం చేసేవాడు తెలుసా నీకు? ఏ, నీకు తెలీదా? చెప్పేది వినిపై ముందు. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఈ కథ చిన్నప్పటి నుంచి వింటున్నాం కదరా, కొత్తగా చెప్పరా. ఒరే, నీకు దండం పెడతాను రా, చెప్పేది తింటారు ముందు, నీకు దండం పెడతాను. చెప్పు చెప్పు. ఆ ఊర్లో మా తాత, ఆయన పేరు కర్జికాయలు. ఒక నిమిషం, కజ్జికాయడా? అదేం పేర్రా? అసలు ఆ పేరుతో ఎవరైనా ఉంటారా? ఎరా, నీకు అవన్నీ అవసరమారా? నాకు పేరు ఎవరు పెట్టినారు, ఎక్కడ ఇలాంటి పేరు ఎవరికైనా ఉంటుందా? నా మనవాడు ఏదో నా కథ గొప్పగా చెప్తున్నాడు, వినొచ్చు కదరా. నా పేరు అలా వచ్చింది, కథ చివరిలో చెప్తాలే, ముందు విను కదా.
మరి నువ్వు కంటిన్యూ చేయరా. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఏంద్రా చూస్తున్నావు, పోయి కొత్తది ఇంకోపా. అలా ఓ రోజు మా తాత దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆవిడ వచ్చి ఇలా అడిగింది అనమాట, ఏమండి నేను బయటికి వెళ్ళాలి, మా బాబుని కొంచెం చూసుకుంటారా అన్నగానే మా తాత ఏదో పెదరాయిలో ఫీల్ అయిపోయి, మీరు వెళ్ళిరండి, మీ బాబు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పేశాడు అనమాట. అలా కొద్దిసేపటి తర్వాత మా తాత పొలం పనుల మీద బిజీ అయిపోయాడు. ఆ పిల్లాడేమో కన్ను పడకుండా పోయాడు. రాయి కింద కూడా లేడే, ఏడవినట్ట చూద్దాం. ఆ పిల్లోన్ని వెతుకుతూ వెతుకుతూ అలా వెతుకుతూ 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 రే ఇంకా ఎంతసేపు వెతకాలరా, కథలో ముందుకు పో. వెతికి వెతికి చచ్చిపోయేలా ఉన్నా, అసలు నాకు కాళ్ళు కిళ్ళు పట్టేస్తున్నాయి. పో ముందుకు పో కథలో. సారీ తాత మర్చిపోయా, ఇదిగో చెప్తానా. అలా వెతుకుతూ ఉంటే సడన్ గా ఎవరో బావిలో పడిపోయిన శబ్దం వినపడింది. తర్వాత మా తాత ఏదో వీరుల్లాగా సడన్ గా వెళ్ళి ఆ బావిలో దూకేశాడు. కొద్దిసేపటికి ఆ ఊరు జనాలు ఆయన బయటికి తీశారు. అప్పటికే మా తాత చనిపోయాడు. ఇంత గొప్ప ఫ్యామిలీనా మీది? మీ తాత ఒకరిని కాపాడటానికి మీ తాత ప్రాణాలు వదిలేశాడు. మీ ఫ్యామిలీ చాలా గ్రేట్ రా. ఈ ఫ్యామిలీలో పుట్టినందుకు నువ్వు చాలా లక్కీరా. గ్రేటా తొక్క, అసలైన స్టోరీ ఇప్పుడే మొదలైంది. రే ఎవరైనా జారి బావిలో పడిపోతే ముందు ఎవరు పడ్డారో చూస్తారు, కానీ మా తాత మాత్రం ఏదో కాపాడే వీరుడ్లా వెళ్ళి దూకేశాడు, ప్రాణం వదిలేశాడు. షుగర్ ఉంది కదా నాకు, ఆపుకోలేకపోయినరా, సారీ ఉంటా బాయ్. ఇదిరా జరిగింది కదా. ఇంత గొప్ప ఫ్యామిలీలో పుట్టిన తర్వాత ఇచ్చిన మాట తప్పితే మా తాత పేరు రాదా? ఇచ్చిన మాట తప్పు కాదా? అవమానం రాదు మా తాతకు. అందుకే ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పను. సరే నీ చావు నువ్వు చావు.